ఒకసారి 13వ వచనం చదువుకుందాం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత అంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలగజేయను. 14వ వచనం. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి అనే మాట. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి అనే మాట. విగ్రహారాధన అనే మాటకు వస్తే మనము దానికి నమస్కరించి పూజించడం కాదు, కానీ ఏదైతే మనము అమితంగా ప్రేమిస్తున్నామో, అది వస్తువు కావచ్చు, మనిషి కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, దేనినైతే మనం ఎక్కువగా ప్రేమిస్తున్నామో అది విగ్రహారాధనతో సమానముగా పోల్చాడు. కాబట్టి ఇక్కడ అంటున్న మాట ఏమన్నాడంటే, నా ప్రియుల విగ్రహారాధనకు దూరంగా పోండి అనే మాట. ఇశ్రాయేలు ప్రజలు తమకు పెట్టిన ఆ అలంకరణను ఆధారం చేసుకొని వారి ఒంటిలో ఉన్న బంగారము తీసుకొని ఒక విగ్రహాన్ని తయారు చేసి దానికి స్పష్టంగా నమస్కారం చేసి దాని నుండి వ్యభిచారం చేశారట. ఆమేన్, హల్లెలూయా. విగ్రహాలను అది ఎన్నో ఉన్నది వ్యభిచారానికి పోల్చారు. వాళ్ళు దాన్ని అలంకరణ ఆధారం చేసుకొని తన ఒంటిలో ఉన్న బంగారమును వాళ్ళు తయారు చేసుకుని దాన్ని స్పష్టంగా నమస్కారం చేసి, నువ్వే మమ్మల్ని ఐగుప్తు దేశంలో తీసుకొచ్చిన దేవుడవు, నువ్వు తప్ప మాకెవరు లేదు అని వాళ్ళు రూపించుకున్న దూరబొమ్మకి నమస్కారం చేశారట. దేవునికి స్తోత్రం కలుగుతుందాక. కీర్తన గ్రంథంలో ఉన్నది 115వ కీర్తనలో ఉన్నది అనుకుంటామాట. వారి విగ్రహంలో ఉండి బంగారం కన్నుండి చూడవు, ముక్కు నుండి వాసన రావు, చెవుల నుండి ఎనలేరవు, గొంతుకుతో మాట్లాడవు, పాదల నుండి కనబడేరవు, చేతుల నుండి ముట్టుకొనవు అనే మాట అందులో రాయబడి ఉంటది. వాటిని చేసేవారు, వాటిని నమ్మకూర్చేవారు అటువంటి వారై ఉన్నారు అని ఆ వాక్యంలో తెలియజేస్తా ఉంటది. కాబట్టి మనం దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నామో, దేన్నైతే ఎక్కువగా దేవుడి కంటే అభిమానిస్తున్నామో అవన్నీ విగ్రహారాధనలో సమానము అని దేవుడి వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని కంటే దేనిని మనం ఎక్కువగా ప్రేమించకూడదు. అందుకని అబ్రహాము ఒకసారి దేవుడు పరీక్ష చేస్తాడు. నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడా, తన కుమారుని ప్రేమిస్తున్నాడా పరీక్ష చేసినప్పుడు అంటారు, అబ్రహామా, నువ్వు ప్రేమించున్న నీ ఒక్కగాని ఒక కుమారుని నువ్వు నాకు బలి చేయాలి అని అన్నాడు. ఆ మరియ పర్వతం మీద తీసుకొచ్చి నాకు నీ కుమారుని బలి ఇవ్వాలి అని అన్నాడు. ఎంత దుఃఖకరమైన మాట. వృద్ధాప్యంలో 100 సంవత్సరాలు ఉంచినప్పుడు 100 సంవత్సరాల వయసులో ఒక కుమారుని ఇచ్చాడు దేవుడు. ఇచ్చిన దేవుడు ఆ వయసులో కూడా చూడండి, దేవుని యొక్క పరీక్ష. ఆ వయసులో కూడా నా మీద నమ్మకం ఉన్నాడా లేదా, నా మీద విశ్వాసం కలిగి ఉన్నాడా లేదా, అసలు నన్ను నమ్ముకుని ఉన్నాడా లేదా, నా మీద భక్తుందా లేదా చూద్దామని 100 సంవత్సరాల వయసు కలిగిన ముసలాయన్ని దేవుడు పరీక్ష చేశాడు. లేక ఇచ్చిన కుమారుడు ఏమంటున్నాడు, నాకు బలి అని అంటున్నాడు. నాకు బలి అన్నాడు. బలి తెలుసుగా మీకు? బలి తెలుసుగా? పోయాడు నరకడు అన్నమాట. దేవత ముందు మేకపోతే నరికినట్టు, దేవుడి ముందు మేకపోతే నరికినట్టు దేవుడి ముందు ఇవన్నీ బలిపేట కట్టి బలిస్తుంది. ఈ బలి వల్ల నిజంగా మాట నిజంగా నమ్మకం కలిగి ఉంటాడా, ఈ మాటలో ఉంటాడా ఉండడానికి? అబ్రహాము తెలుసు, నా వృద్ధాప్యంలో వచ్చిన దేవుడు నన్ను అన్యాయం చేయడు. హల్లెలూయా. నాకు కుమారుడు ఇచ్చిన దేవుడు నన్ను అన్యాయం చేయడు.
నన్ను తప్పుకోకుండా నా కుమారుని కాపాడుతాడు, నన్ను కాపాడుతాడు. నేను నన్ను పరీక్ష చేయడానికి నేను అడుగుతున్నాను ఇలాగా అని తెలుసుకొని సరే ప్రభు అని చెప్పేసి గాలి తీసుకొని పరిమాణం తీసుకొని బలిపేయడానికి కావలసిన కట్టెలు తీసుకొని నిప్పు తీసుకొని అన్ని తీసుకొని తన కుమారుని నిద్ర పెట్టి పర్వతం తీసుకెళ్తాడు. ఆ వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణ అద్భుతంగా ఉంటది. పరివారంలో అంటాడు, మేము ఆ కొండ మీదకి వెళ్ళి దేవునికి బలిపించి మళ్ళా వచ్చడము అంటాడు. పోయేదేనికి వచ్చడం అంటే అర్థం ఏంటి? వస్తాను అంటే ఏకవచనం, నేను ఒక్కనే వస్తాను అని అర్థం. మళ్ళా వస్తాము అంటే బహువచనం, అంటే మేము ఇద్దరు వస్తాం, ఒక్కరికంటే ఎక్కువగా అర్థం. పోయేది ఏంటండి? ఈయన దేనికోసం పోతున్నాడు? తన కుమారుడు బలి పోతున్నాడు. కానీ మీ పరివారం చెప్తున్న మాట ఏంటది? మేము మళ్ళా తిరిగి బలి తిరిగి వస్తాము అని, వస్తాము అనే మాట మాట్లాడారు. కొంచెం ముందుకు తర్వాత కుమారుడు ఏమంటారు అంటే, మరి బలికి కట్టెలు ఉన్నాయి, అగ్గి ఉంది, మరి బలర్పించడానికి గొర్రెపోతు ఏంటి అని అంటారు. ఆమె బలర్పించడానికి గొర్రెపోతు ఏంటి అని అంటాడు. గొర్రెపోతుని ఎవరోనే చూసుకోకుండా ఆమె ఎంత సువాసం అండి. బలికి దేవుడు చూసుకున్నాక గొర్రెపోతుని దేవుడే చూసుకుంటాడు. ఆమె ఈతానికి బలిపడానికి పోయేది కుమారుడిని అనే సత్యం ఆయన తెలుసు. కానీ పరివారం ఏమంటున్నారు? మేము బలిపించి మళ్ళా నీకు వస్తాము అని అంటున్నారు. కుమారుడు ఏమంటున్నారు? బలి కోసము దేవుడే గొర్రెపోతు చూసుకున్నాము రా అంటున్నారు. ఈ రెండు మాటలు అవి మనం బైబిల్ చదువుకుంటూ వస్తూ ఉంటాం. కానీ 22వ అధ్యాయంలో ఆదికాండంలో ఆ వచ్చిన భాగాలలో ఈ మరో దాగి ఉంది. దీన్ని చాలా జాగ్రత్తగా మనం చదువుకుంటా ఉండాలి. వచ్చిన దేవుడే చూసుకుంటాను అనే మాటలు ఎంత విశ్వాసమైన మాట, విశ్వాసమైన మాట. ఒకసారి దేవుడు మన కుటుంబాన్ని మనల్ని పరీక్ష చేస్తాడు. అబ్రహామును పరీక్ష చేసి దేవుడు మనల్ని పరీక్ష చేస్తాడు. అందుకే సాధారణంగా మనుషులు కలిగే సోదర మరి ఏది సమాధానం అబ్రహాము కలిగిన సోదర మనుషులు కలిగేది కాదు. అది అసలు మిగిలిపోయే సోదర. ఒక కుమారుని బలర్పించుకుంటే మామూలు చూసుకుంటారు. కానీ అబ్రహాము విశ్వాసము దేవుడే బలికి గొర్రెపోతుని చూసుకుంటాడు. ఇది గొప్ప విశ్వాసం. మన విశ్వాసం ఎదుగుదానికి సాధారణంగా వెళ్తాం, కొద్దిదానికి సాధారణంగా వెళ్తాం, మనం చేసే పనులు సాధారణంగా వెళ్తాం, మనం చేసే పనులన్నీ సాధారణంగా వెళ్తాం. వాడి పెట్టేటైంది బిడ్డ మనం వెళ్ళేటప్పుడు వాళ్ళు మన వల్ల వాళ్ళు కాల్ చేస్తాడు. నువ్వు నా మీద వెళ్తావా, నిద్ర మోగుతావా, నువ్వు నీ సంగతిలో తెక్కబోతావు బిడ్డ, నీ రాక కోసం ఎదురు చూస్తున్నాడు. వారికి అవసరంగా నిద్ర పొందేటప్పుడు మనం ఏమై ఉన్నామో తెలుసుకోవాలి. ఆమె హల్లెలూయా. దేవుడు వారికి చెప్పింది కూడా అదే. ఒకరికంటే ఒకరు యోగ్యులని ఎంచుకోవాలి అని అంటాడు. ఒకరికంటే ఒకడు యోగ్యులని ఎంచుకోవాలంట. ఒకరికంటే ఒకరు గొర్రెని ఎంచుకోవాలంట. ఒకవేళ తప్పు కనపడ, నాకంటే నువ్వే సోదరుడా, నువ్వే గొప్పవాడివి, నాకంటే సోదరుడు, నాకంటే నువ్వే ఘనమైన వాడివి, నాకంటే నువ్వే జ్ఞానవంతుడివి సోదరుడా, సోదరి అని మనకంటే మన వెనక ఉన్న వ్యక్తిని ఘనపరచినప్పుడు, నువ్వు ఘనమైన వాడివి, ఘనమైన వాడివి, తిరిగి వెళ్ళిన వాడివి, జ్ఞానవంతుడివి అని మన వెనక వ్యక్తిని మనం అడిగినప్పుడు, ఆ విధంగా మనం సంబోధించి మాట్లాడినప్పుడు ఎంత కోపిష్ఠుడైనా మారిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకి కొరింథీ సంఘానికి నేర్పిస్తున్న మాట, మీరు విగ్రహారాధనకు దూరంగా పారిపోండి నా ప్రియులారా. ఇది మిమ్మల్ని మోసంలోకి తీసుకెళ్ళదు, మిమ్మల్ని మోసం కూర్చుంది. విగ్రహారాధన మళ్ళీ చెప్తున్నాను. విగ్రహారాధన అంటే దేవుడి కంటే దేవుని ఎక్కువగా ప్రేమించిన, అది వస్తువు కానీ అది ఇంకేదైనా కానీ, మనుషులే కానివ్వండి, వస్తువులే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దేవుడి కంటే దేవుని ఎక్కువ ప్రేమించురా అని మనకి విగ్రహారాధనే. ఆమె హల్లెలూయా. మనము మనకంటే కూడా దేవుని ఎక్కువగా ప్రేమించాలి. మనకంటే నా దేహము, నా ఇష్టము ఒక్కరికి కాదు, మనకంటే కూడా దేవుడే ఎక్కువగా ప్రేమించాలి. మన శరీరం కూడా దేవుని మహిమరావాలి.
శరీరంలో దేవుడిని మహిమపరచాలి, నోటిలో దేవుడిని మహిమపరచాలి, గంట సూదులో దేవుడిని మహిమపరచాలి, దేవుడిని మహిమపరచాలి. ఎక్కడ దేవుడికి అపవిత్రత రాయకూడదు, దేవుడికి ఎక్కడ దేవుడు రావాలని అవమానం కలగకూడదు. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. ఆమె హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ అంటాడు, కొరింథీ సంఘంలో అంటాడు 15వ వచనంలో, బుద్ధిమంతులతో మాట్లాడినట్లు నీతో మాట్లాడుతున్నాను. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు నేను నీతో మాట్లాడుతున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడు. మనము దీవించు ఆశీర్వచనము పాత్రలో త్రాగుట క్రీస్తు రక్తములో పాలుపంచుకున్నది కదా. మనము విరుద్ధ చిరుత క్రీస్తు శరీరంలో పాలుపంచుకున్నది కదా. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలుపంచుకుంటున్నాము. రొట్టె ఒక్కటే కనుక అనేకమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్క శరీరమై ఉన్నాము. మనందరం అనేకమైన మనము ఒక అనేకులు కావచ్చు. ఒకప్పుడు క్రీస్తుకు దూరమైన వారే ఉండవచ్చు మనం. కానీ క్రీస్తు రక్తముతో భయమైన తర్వాత, క్రీస్తు రక్తములో మన కడగైన తర్వాత, శుద్ధి చేయలేని తర్వాత, ఆయన శరీరంలో రక్తంలో మనం తింటున్నప్పుడు అనేకమైన మనము ఒక్క శరీరమై ఉన్నాం, ఒకే రక్త సంబంధమై ఉన్నాం. దేంట్లో కులగాయాలు లేవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తువుని వచ్చిన తర్వాత కులగాయాలు లేవు. అంతా ఆ ఒక్క శరీరంలో తింటున్నాం, అంతా ఒక్క పాత్రలో తాగుతున్నాము కనుక దీంట్లో యుద్ధం లేదు, గ్రీకు దేశం లేదు, అందరము క్రీస్తు వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక మనందరం క్రీస్తు వారమై ఉన్నాము కనుక మనందరం కూడా విగ్రహారాధనకు దూరముగా పారిపోయాను మనముగా. ఆమె హల్లెలూయా. విగ్రహారాధనకు దూరంగా పారిపోయే అనుభవం మనం ఉండుగా. మొదటి విగ్రహారాధన అంటే దేనికో నమస్కరించడం కాదు అని అర్థం. చెప్పండి. దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నామో అది మనకి విగ్రహారాధన. మనం ధరించుకునే నగలు కావచ్చు, మనం ఎక్కువగా ప్రేమిస్తున్న వ్యక్తి కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, ప్రేమించాలి, ధరించుకోవాలి, నో ప్రాబ్లం. కానీ దేవుని కంటే ఎక్కువగా మనం చేయకూడదు, దేవుని కంటే ఎక్కువగా మనం దాన్ని ఇష్టపడకూడదు. ఆమె హల్లెలూయా. దేవుని కంటే ఎక్కువగా మనం ఇష్టపడకూడదు. ఆదివారం ఆరాధన అనుకోండి, ఆదివారం ఆరాధన కంటే దేవుని ఆరాధించడానికంటే దేవుని ఎక్కువగా భావించకూడదు. దేవుని ఆరాధించవలసిన సమయంలో దేవుని ఆరాధించాలి. ఒక్కోసారి మనం అనుకుంటాం ఆదివారం ఎక్కువ పనిచ్చినప్పుడు వెళ్ళిపోతాం, అత్యంత పనిచ్చినట్టు. ఆ రోజు ఒకవేళ జనం వస్తే ఏం చేస్తాం? ముస్లిం అంటా ఉంటారు. అది మూడుగుతో జనం వచ్చింది అనుకోండి, అప్పుడు ఇంట్లో పడుకుంటావా, అత్యంత పనులు వెళ్ళిపోతావా? ఆమె హల్లెలూయా. ఎట్లా పడమే అవకాశం పోయే అవకాశం లేదు. మరి అంటే దేవుని ఆరాధించడానికి దేవుని దగ్గర ఆరాధించే అంత ఓపిక మనకు లేకుండా అయిపోయిందా? దేవుని కంటే ఎక్కువగా మనము ఏదైనా పని చేస్తున్నామా? ఈరోజు దేవుడు మనకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు అంటే అది దేవుని కృప. ఈ రోజు మనం బతికున్నామంటే అది దాని దయ వల్లనే. ఈ రోజు ఎంతమందిలో ఈ దినాన్ని చూడక ఎంతమందిలో భూగర్భంలో దాచబడ్డారు. మనకేంటి దేవుడు సజీవ లెక్కల్లో మనం ఉంచాడు దేవుడు. అందుకు మనం ఎంత ధన్యులండి, ఎంతగా దేవుడికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలండి మనం. ఆమె హల్లెలూయా. కాబట్టి దానికి మనము దూరంగా పారిపోవాలి. దేవుని కంటే ఎక్కువగా దేన్ని మనం ప్రేమించినది విగ్రహారాధన కిందకే సమానమే. మనందరము ఏ వేదము లేదు, అందరూ క్రీస్తుని అంగీకరించగా త్రోవ తప్పి తిరుగుతున్నారంట అందరూ. అటువంటి వారిని మనం రక్షించడానికి దేవుడు ముందుగా మనం ఏర్పాటు చేసుకున్నాడు. మనకంటే గరుడైన వారు ఉన్నారు, మనకంటే ధనవంతులు ఉన్నారు, మనకంటే జ్ఞానవంతులు ఉన్నారు, మనకంటే విద్యావంతులు ఉన్నారు, మనకంటే బుద్ధివంతులు ఉన్నారు లోకంలో.
కానీ వాళ్ళందరికంటే మనమే దేవుడు రక్షగా అంటే మనలో మనసుకి కనపడేది ఏదో సులువ, మంచి సులువ మాత్రం కనపడింది దేవుడికి. మంచి లక్షణం దేవుడికి కనపడింది, మనుషులు కనపడాల దేవుడికి కనపడింది. ఆమె దేవుడికి కనపడింది. గిద్దెను భయస్తుడుగా గాలి కాకపోతే అది భయస్తుడు. కానీ దేవుడు గిద్దెలో ఉన్న ఆ రాజస్సు కనపడింది దేవుడికి. గిద్దెలో ఆ భయం కంటే గిద్దెలో ఒక విగ్రహుడు కనపడ్డాడు దేవుడికి. అందుకని భయస్తుగా ఉన్న గిద్దెని దేవుడు తన సైన్యానికి ఆయన రాజుగా ఎన్నుకున్నాడు. ఆయన దేవుడికి మహిమ కలుగుతున్నాడు. కాబట్టి దేవుడు మనలో ఏదో చూసినట్టు మనలో ఏదో మంచి కనపడింది ఆయనకి. అది మనుషులు కనిపించలే, మనలో దేవుడు కనపడింది మంచి. ఆ మంచిని వెలికి చేయడానికి దేవుడి రక్షణ భాగ్యం మనకి ఇచ్చాడు. కాబట్టి మనం దేవుడికి అనుగుణంగా బతుకుతాం. మనకు అనుగుణంగా కాదు, ఇంకెవరికో అనుగుణంగా కాదు, దేవుడి వాక్యాలకి మనం అనుగుణంగా బతుకుతాం. దేవుడు మనకి ఏం చేస్తుందో దాని ప్రకారం మనం బతుకుతాం. దేవుడు మనకు చెప్పిన దాని ప్రకారం మనం జీవించగలిగితే దేవుని ఆశీర్వాదాలు మనకి వస్తాయి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం ఒక్క వ్యక్తిలో తింటున్నాం కనుక మనందరం కూడా ఏక శరీరమై ఉన్నాము, ఒకే శరీరమై ఉన్నాము. మనము 18 మనం ఊహి చేసుకున్నాము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలుని బలపీఠ వారిని తిరిగారు. బలిపీఠంతో పాడివాడారా బలపీఠ వారిని తింటూ ఆ బలిపీఠంతో పాడివాడు కాలేదారు. తర్వాత ఇక నేను చెప్పినది విగ్రహార్పితంలో ఏమైనా ఉన్నదనేను, విగ్రహంలో ఏమైనా ఉన్నదనేను నేను చెప్పుతున్నా లేదు. కానీ అన్ని జనులు అర్పించు బలులు దేవునికి కాదు దెయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నారు. మీరు దెయ్యములతో పాడువారు నాకు ఇష్టము లేదు. అలా అర్పించే దేనికంట దయ్యములకు అర్పిస్తూ ఉన్నారు. మీరు దయ్యానికి పాడువారు నాకు ఇష్టం లేదు. బలిపీఠంలోనే మీరు పాడువారు అవ్వాలి. ఎవరి గురించి మాట్లాడుతున్నారా? బాప్తిస్మం పొంది ప్రతి నెల నాకు పల్లాలో చేయి పెట్టే వారితో మాట్లాడుతున్నాను. యేసు ప్రభువుని అంగీకరించిన వారి గురించి నాకు మాట్లాడారు. యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన మందిరానికి వస్తూ ఆయన పల్లాలో చేయి పెట్టుతున్న వారి గురించి మాట్లాడుతున్నాను. ఇశ్రాయేలీయులు బలిపీఠం కింద బలర్పించిన వారిని తిని బలిపీఠానికి పాడివారయ్యారు కదా. అలాగనే మీరు ఆయన రక్తము శరీరం కింద మీరు దానికి పాడివారై ఉండాలి. దెయ్యము అర్పించిన దానికి దెయ్యం బలిపీఠానికి పాడివారైనట నాకు ఇష్టం లేదు అని కొరింథీ సంఘానికి నేర్పిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మనము ఏర్పాటు చేసుకునే దానికి కాదు, కానీ దేవుడు తన హృదయంలో ఉండాలి అనుకుంటున్నాడు. మన హృదయంలో దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన నివాసం ఎక్కడ ఉందో తెలుసా? దేవుని మందిరాలలో కాదు. ఆయన నివాసం ఎక్కడ చెప్పండి? మన హృదయంలో ఉంది. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆయన సన్నిధి ఉన్నట్టే. దేవునికి మహిమ కలుగుతున్నాడు. ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామమున ఏకీభవించి ప్రార్థన చేస్తున్న వారి మధ్యలో నేను ఉంటాను అని అన్నాడు. నువ్వు మందిరానికి వస్తే కదా దేవుడు మహిమ ఈ మందిరంలో ఉండేది. నువ్వు మందిరానికి రాకపోతే దేవుడు మహిమ ఈ మందిరంలో ఎలా ఉంటుంది? ఆమె హల్లెలూయా. అందుకనే మీరు 6 దినములు పనిచేసి 7వ దినమున విశ్రాంతి దినము దాన్ని పరిశుభ్రంగా ఆచరించాలి అని దేవుడు వారికి చదివిస్తుంది. మనం ఏం చేస్తున్నాము? 6 దినాలు మనమే చేస్తున్నాము, 7వ దినాన్ని కూడా మనమే చేసుకుంటున్నాము. 6 దినాలు మనకి పనిచేసుకోమని దేవుడు ఆలోచించాలి. ఆ 7వ దినములో ఆయన సన్నిధానంలో మనం పరిశుద్ధ సమయంలో కూడుకొని ప్రార్థించాలని దేవుడు మనకి ఈ మంచి విశ్రాంతి దినాలను మనకి అనుగ్రహించాడు. అందుకని పునరుద్ధాన దినములు మనం ఆరాధించి వారి పునరుద్ధాన శక్తిని, పునరుద్ధాన బలమును మనం పొందుకుందోగా. ఆమె హల్లెలూయా. మీరందరూ బలిపీఠం దగ్గర పాడివారు దెయ్యము బలిపీఠించిన వారికి గౌరవంగా పాడిపోగా. ఆమె చెప్తారేమో అనుకున్నాడు. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి పెట్టారా మనకి సాధారణంగా సమయం కొంచెమే ఉందంట. వారికి ఎవరికి? మనకు కాదు, వారికి కొంచెం ఉన్న సమయం.
వాడు బహు క్రోధంతో దిగుస్తున్నాడట. వాడు దేవునికి మహిమ కలుగును కాదు. దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం చెప్తాం మీకు ఈ వాక్యం. వాడు ఎంత క్రోధంతో దిగొస్తున్నాడు, ఎంత భయంకరంగా దిగొస్తున్నాడు, మనసులు ఎలాగ వాడు పోవ చేస్తున్నాడో ఇవన్నీ మనకు వచ్చే బల్లారాధనలో, 2వ ఆదివారం బల్లారాధనలో మీకు ఈ వాక్యాన్ని మీకు తెలియజేస్తాం. సాతాను కుయుక్తులు మనం తెలుసుకోవాలా, ముందు పసిగట్టగలగాలి, వారి అంచనాలు మనం పసిగట్టాలి. ఎందుకంటే దేవుడి కుటుంబాల్లో సాతాను చాడవన్నట్టు కూడా ఎవరికి తెలియదు. ఏదో కుటుంబానికి సాతాను ఏదో తెలియదు. అదే హల్లెలూయా. ఒక్కొక్కటి పాటు చేస్తుంటే అప్పుడు సాధారణ బలి అని యోగుకు అర్థమైపోయింది. పరివారం నుంచి డబ్బులు పెట్టి, అయ్యా పరివారం వచ్చిపోయారు, అయ్యా మన ఒంటలు వచ్చిపోయాయి, అయ్యా మన ఆస్తులు దోషులైపోయింది, ఏమి లేదయ్యా నేను ఒక్కరిని తప్పించుకొని వచ్చారంటే యెహోవా ఇచ్చారు, యెహోవాయే తీసుకొని పోయింది. సర్వని సమాధానం చెప్పాడు. దేవునికి స్తోత్రం. అంత ఆస్తి పనులండి ఏమంటారు, యెహోవా ఇచ్చారు, యెహోవాయే తీసుకొని పోయారు. ఇది సాధారణలేదు, మనకి తెలుసు. ఎవరు తెలుసు? ఎవరు తెలుసు సాధారణ చేస్తున్న పనే. కానీ వచ్చిన సమాచారం తీసుకొచ్చిన వాళ్ళు ఎదుగుతున్నారు, యెహోవా ఇచ్చారు, యెహోవాయే తీసుకొని పోయారు. ఆమె హల్లెలూయా. మనం అన్న వస్త్రములు గలవారిని మన దగ్గరికి వచ్చాం. ఒక బంధువుల దగ్గరికి వచ్చాం, చుట్టూగా చూసుకోవడానికి వచ్చాం. మన దగ్గరికి ఉండేది ఇక్కడ కొంతకాలంగా మనం ఉండేది 50, 70, అధిక మనమైతే 80. ఇక 100 అంటే టార్గెట్ లేదు. ఇప్పుడున్న రోజులు 100 టార్గెట్ లేదు. ఆమె హల్లెలూయా. అప్పట్లో ఉన్నారు 100, 110 దాకా వచ్చిన ఉన్నారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ లో 80 టాప్, 80 సంవత్సరాలు టాప్. 80 సంవత్సరాలకే కథ ముగిసిపోతా ఉంది. ఆమె హల్లెలూయా. ఎప్పుడు ఏ చదువులు ఎక్కడ ఏం జరిగినాయో మనకి తెలియకోకుండా బ్రతుకుతున్నాం. ఈ 3 నాళ్ళ ముచ్చట కోసం ఎంత తపన పడుతున్నాం మానసులుగా. మనం ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. మన శేష జీవితాన్ని హాయిగా సంతోషంగా గడుపుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ, మన ద్వారా దేవుని గనపరుస్తూ, మన ద్వారా దేవునికి మహిమ వచ్చేలాగా బ్రతుకుతూ, అనేకమైన ప్రజలకు దేవుని వైపు నడిపిస్తూ, అనేకమైన ప్రజలకు ఆ శివ ప్రేమను ప్రకటిస్తూ నమ్మకంగా బ్రతుకున్నాము. తప్పకుండా దేవుడు మనకి పరలోక రాజ్యం ఉంచుతాడు. ఆమె హల్లెలూయా. మరలా చెప్తున్నాను, ఇది మనకు శాశ్వతమైనది కాదు. ఈ భూగం మనకు శాశ్వతమైనది కాదు. ఇందులో మనం ఎంత సంపాదించడానికి ప్రయాసపడినా పరలోక రాజ్యానికి కోల్పోతాం. సంపాదన ఉండాలి. మనకి ఎంత అవసరం అంత సంపాదన మనకి ఉండాల్సి ఉంది. దీనికోసమే పరలోక రాజ్యాన్ని కోల్పోయి, దీనికోసమే మనం ప్రయాసపడాలనుకోండి, పరలోక రాజ్యాన్ని మనం కోల్పోతాం. ఆమె హల్లెలూయా. పరలోక రాజ్యాన్ని మనము కోల్పోతాం. పరలోక రాజ్యం కావాలంటే మనం ఇక్కడ ఏం చేయాలి చెప్పండి? ఇక్కడ ఏం చేయాలా? దేవుని పనిలో మనం పాడివాస్తులమై ఉండాలి. దేవుని పనిలో పాడివాస్తులమై ఉండాలి. ఆత్మల రక్షణ కొరకు మనం పాడివాస్తులమై ఉండాలి. ఆత్మలు రక్షించబడడానికి మన వంతుగా మనం త్యాగం చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ రక్షణ కొరకే చెప్పిన మనము త్యాగం చేయగలిగిన వారిగా ఉండాలి. ముందు జరగండి, కాకపోతే కొంచెం దేవుని పని కూర్చోమన్నాను. హల్లెలూయా చెప్పండి. ఇది మన శాశ్వతం చెప్పండి. మరి ఇప్పుడు తల్లిదండ్రికి వచ్చేట్టు ఉన్నాం. ఇప్పుడు అత్తగంటికి తల్లిదండ్రికి వచ్చేట్టు ఉన్నాం. తల్లిదండ్రికి వచ్చి ఆడిపోయి ఎన్ని రోజులు ఉంటుంది? అమ్మా చెప్పండి. తల్లిదండ్రికి వచ్చి ఆడిపోయి ఎన్ని రోజులు ఉంటుంది? ఉంటే వారం లేదా 10 రోజులు. తర్వాత మళ్ళా మన అత్తరిల్లు అక్కడ ఉంది. మన అత్తరిల్లు చెప్పండి. పరలోక రాజ్యంలో అక్కడ ఉన్న మన శాశ్వతంగా ఆడమాడు ఉన్నది ఎరగాలి. మనం పుట్టింటికి వచ్చాం, కొన్ని రోజులు చూసుకోవాలి. ఇక్కడ మనం గతకాలంలో మనం ఉండేది. మళ్ళా శాశ్వతంగా అత్తరిలో ఉన్నాము. పెళ్లి కుమారుడు ఆయన కనబడతో పెళ్లి కుమారుడు 2వసారి రానయ్యి ఉన్నారు. తన భార్య ఉదయ సంఘాన్ని తీసుకుని పోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆ ఉదయ సంఘంలో మనం కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు.
కాబట్టి పుట్టిని వదిలిపెట్టి ప్రధానం చేయమని మనం ప్రధానం చేయబడ్డాం. ఇప్పుడు ప్రధానం చేయబడ్డాం. ఎప్పుడైతే బాప్తిసం పొందామో ప్రధానం చేయబడ్డాం. ఇప్పుడు ఆయన అలంకరించి వాళ్ళ పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి ఆయన మరలా రెండోసారి రాబోతున్నారు. దేవునికి మహిమ కలుగుగాక. అందుకని ఈ మందిరాలు ఏంటంటే పెళ్లి కుమార్తెను అలంకరించాలి. ఏం అలంకరణ? నువ్వు అనుకునే బంగారం ఏంటి కాదు, నువ్వు అనుకునే ఉద్యోగం ఏంటి కాదు. సత్యము, నీతి, యథార్థత, భక్తి, విశ్వాసము ఇవన్నీ ఒక అలంకరణ. ఇవన్నీ నువ్వు ధరించుకొని పెళ్లి కుమారుడు వచ్చే రోజున నువ్వు అన్ని సిద్ధంగా అప్పుడు నేను తీసుకువెళ్తాను. 10 మంది కన్యకలు కనపడతారు బైబుల్. బుద్ధి కలిగి 5 కన్యకలు కనపడతారు. బుద్ధి కలిగిన 5 కన్యకలు కనపడతారు. ఈ బుద్ధి లేని 5 కన్యకలు బుద్ధి అనే మాటలో మెసేజ్ చేయబడింది. అందులో ఎందుకు బుద్ధి లేదంటే ఇచ్చిన అభిషేకమైన నూనెను ఎలా వాడాలో తెలియదా వాళ్ళకి. ఆ నీళ్ళను ఎంత మోతాదులో వాడాలో తెలియదు. డ్యూటీల మీద ఎంత పడితే అక్కడ పోసేశారు. వీళ్ళైపోయింది. బుద్ధులు ఎన్నికలు నీరైపోయింది. బుద్ధులకు కలిపి సగం కంటే ఎక్కువగానే ఉన్నదంట. పెళ్లి కుమారుడు వచ్చే సమయం అయితే అందరూ అక్కడ కూర్చున్నారు. వీళ్ళు అంటున్నారు, అక్క నేను మళ్ళా నీకు ఇస్తా కానీ నాకు నూనె కొద్దిగా పోస్తావా అన్నాను. అక్క వీళ్ళు ఎవరిని? బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు అడిగారంట. ఓమో మేము అలా పోయేమో, పెళ్లి కుమారుడు ఆనయ్యున్నారు, ఆయన రథం రాబోతుంది, మేము పోయే గ్రామం పక్కనే ఉంది, అది పోయి మీ గోడు కనుకోసుకోండి అంటే, ఓ నువ్వు గోడు అంటే పోయిపోతే అంట మర్మాత్రం, నువ్వు గోడు అంటే నువ్వు పోయిపోతే అంత వెతిసుకుంటున్నావే, నువ్వు కాకపోతే కాక మేము పోలే వాళ్ళాక మీరు ఎదుర్కొనే వాళ్ళు ఏదో తీసుకుంటున్నావా మీరు అని అన్నట్టుగా వీలైతే వెళ్ళిపోయారు. కొంత దూరం పోగాలి, కొంత దూరం పోగాలి. పెళ్లి కుమారుడు రానే వచ్చేసాడు. పెళ్లి కుమారుడు తీసుకుని లోపలికి వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిపోగానే ఆ ద్వారాలు ముగియబడ్డాయి. వీళ్ళు పరిగెత్తున్నా వస్తున్నారు. అంటే ఆయన వేసిన తలుపుడు ఎవరు చెప్పాలా? ఆయన వేసిన తలుపుడు ఎవరు తీయలేరు. ఆయన తీసిన తలుపుడు ఎవరు వేయలేరు. నువ్వేమంటే నువ్వేమైపోయా విడబడిపోయావు. అందుకనే ఒక అలంకరణ సిద్ధపడాలి. పెళ్లి కుమార్తెలు ఎందుకు విడుదల సిద్ధపరుస్తారు అంటే, పెళ్లి కుమారుడు వచ్చే లోపల పెళ్లి కుమార్తెలు ఎన్ని అలంకరణలు సిద్ధపరుస్తారు. ప్రధానం చేసేటప్పుడు సిద్ధపరిచి అలంకరించి ఇక పెళ్లి కుమారుడు చేసుకోవడానికి రెడీ అయ్యేవాడు మా అమ్మాయి. చెప్పండి, మా అమ్మాయి రెడీ చేసుకోవడానికి పంపిస్తాను. అలాగే దేవుడు వచ్చే లోపల, యేసు ప్రభు రెండోసారి వచ్చే లోపల సేవకులుగా నేనే మేకప్ మ్యాన్ అయిపోయినాం. సేవకులుగా నేనే చెప్పండి మేకప్ మ్యాన్. మీకంతా మేము అలంకరించాలి, మిమ్మల్ని సంఘాన్ని మేము అలంకరించి నేర్పించాలి, బిడ్డకు నేర్పించాలి. అమ్మా ఇవే పనులు చేయాలి, అది ఇలా ప్రార్థన చేసుకోవాలి, ఆ మహిమ తేజస్సు పట్ల ఇలా ఉండాలి బిడ్డ, నువ్వు ఇలా ఉండాలి బిడ్డ, బిడ్డకు నేర్పిస్తా నేర్పించవా. అలాగే సంఘానికి సేవకులు నేర్పిస్తారు. నువ్వు ఏ తప్పు చేసినా బాగా వచ్చి కూర్చోడు సార్ అన్న వరకు నాకు వెళ్ళిపోతాం. నువ్వు ఏం చేసినా ఏం కాదులే, ఇప్పుడంతా బోర్ అంతా తయారైంది. ఇప్పుడంతా ఏమో గట్టి కావాలంటే ఆగిపోతారు. ఆగిపోయి మనకి ఏంటి చెప్పండి? వచ్చే బాగుపడతారు, నాకు మాటలు వింటారు, బాగుపడతారు, పర్లోక రాజధానికి వాళ్ళు. లేకపోతే బుద్ధి లేని కన్యకలాగా విడవబడతారు. నేను ఎదుగుతాను. మన వ్యక్తికి పోయించడం కొంతమంది ఆగిపోయి మార్చుకోలేక. అందుకే మార్పు చాలా అవసరం. మార్పు చాలా అవసరం. ఎందుకు సేవకు నిలబెట్టారు దేవుడు అంటే, ఆయన కోసం సిద్ధపరచడానికి, సంఘాన్ని ఆయన ఓడిగా ఆయన పెళ్లి కుమారుడు రాబోతున్నాడు కాబట్టి సంఘాన్ని సిద్ధపరచడానికి సేవకుల్లో నిలబెట్టారు ఆయన.
అది ఏమన్నా ఇప్పుడు మేకప్ వేసేవాళ్ళు పెళ్లి కుమార్తె ఎందుకు చిక్కు చిక్కు మొహం వెళ్ళొచ్చు అనుకో అది ఏం చేస్తారు, ఎనికేసి ఒకవేళ ఆగలేదు అనుకోండి పెట్టుబడి లాంటివి ఎందుకు ఉంటాయి కొంతమందికి, పెట్టుబడి లాంటి ఎందుకు ఉంటాయి, రింగు రింగ్ ఎందుకు ఉంటాయి, ఆగు గడ్డబుల్ లాగా ఉంటాయి. వాటికి ఏం చేస్తారు వీళ్ళు, మొత్తం టెక్నాలజీ మాట మొత్తం అన్ని అడగబెట్టే వచ్చింది ఇప్పుడు విషయాలు, వాటిని అడగబెట్టేసి క్లిప్పులు చేస్తారు ఆయనకి. ఒకవేళ మాకు గడ్డలు నాకు ఎట్నే బాగుంది అన్నారనుకోండి, ఏమైతే చెప్పండి చిప్పు చిప్పుతో అడగ చూసుకోనుకోండి, ఈ ఉన్నోడు మీకు ఏమైందంటే అది ఇలాంటిగా పెళ్లి చేసుకున్నాడు అనుకుంటారు ఆయన. అవునా కదా, అంటే ఆయనకి కళ్ళకు ఆకర్షణ పెళ్లి కుమారులు కన్యకుమారులు కూడా అది వేసి ఎర్రగా వేసి వాళ్ళ కళ్ళు చిగియాలని చేయాలి. అది మేకప్ లాగా చేసే పని. ఆమె హల్లెలూయా. దేవుడు నిన్ను ఆకర్షించాలి అంటే నీలో ఏదో ఒక మంచి స్వరాన్ని చూస్తున్నాడు. ఇది మనుషులకి కనిపించట్లేదు కానీ దేవుడికి నీలో ఏదో రక్షించాడు. అందుకనే రక్షణ భాగ్యాన్ని కనిపించాడు. నీకు నాలో నీలో ఏదో రక్షించాడు. మనుషులు అందుకే ఆయన మనకి రక్షణ భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. అందుకనే ఈ ఇచ్చిన ఈ కొద్ది సమయాన్ని, ఇచ్చిన ఈ కొద్ది కాలాన్ని, ఈ కొద్ది రోజులు మన ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. ఈ కొద్ది కాలాన్ని దేవుని కొరకు బ్రతుకుదాం. మన కోసం బ్రతుకున్న రోజులు చాలు. 2026 సంవత్సరంలో మన కోసం మనం బ్రతుకుని ఆపేద్దాం. దేవుని కోసం మనం బ్రతుకుదాం. అయినా నేనున్నాను నన్ను వాడుకుంటాయి. మరి ఏ పాత్ర చేయాలనుకుంటున్నారు? నేను ఎప్పుడు ఇదే కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడు ఇదే వాళ్ళగా ఉండకూడదు చేస్తున్నాము. ఎలా ఉన్నారు? అనేక ప్రజల దగ్గరికి వెళ్ళి మరి మాకు చెప్పారు కదా, మీరు ఎందుకంటే ఏ పరిగెత్తాలి, దెయ్యాలు పరిగెత్తాలేస్తున్నాము. సంఘం కూర్చొని ఎందుకు కాదు, సంఘం అభిషేకం పెట్టుకొని బయటికి వెళ్ళిపోయి మీరు ఎంతుంటే దెయ్యాలు పరిగెత్తాలా, మీరు ఎవరి కోసం ప్రార్థన చేసినా దెయ్యాలు పరిగెత్తాలా, రోగాలు బాగుపడాలి, ముందు కాలాలు మార్చబడాలి. ఆమె హల్లెలూయా. దేవుడు అలా అభిషేకం ఇచ్చాడు, దాన్ని ఉపయోగించుకోవాలి. బుద్ధి లేని కన్యకలాగా లేదంతా పోగొట్టుకోవాలనుకోండి ఏమైపోతుంది, ఇరవై పడిపోతాం. జాగ్రత్తగా బుద్ధి లేని కన్యకలాగా దేవుడు మనకి ఇచ్చిన ఆ గొప్ప వరాన్ని, ఆ గొప్ప ఆశీర్వాదాన్ని రక్షణలో కాపాడుకుంటూ దేవుడి మనకు వెళ్తున్నాం. అదే ఆత్మ రక్షణ పాటుపడదాం. నేను అంటున్నాను, దేవుడు నన్ను ఎప్పుడు కాల్ చేసినా దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఎందుకో తెలుసా, నేను బ్రతుకున్నంత కాలం ప్రభు కొరకే బ్రతుకుతా. ఆమె హల్లెలూయా. ఆయన ఇప్పుడు బాబు పండుగ ఆయన వచ్చేసి అంటే ఆయన అది ఆమె హల్లెలూయా. పిలిపి సంఘంతో అంటారు పౌలు గారు, నేను క్రీస్తుతో ఉండాలని నాకు ఆశ ఉంది కానీ, క్రీస్తుతో ఉండాలని వెళ్ళిపోవాలని ఆశ ఉంది కానీ, నేను విమోచనంటే శరీరంలో ఉండవలసి అంటారు. ఎవరు పెట్టంట, సంఘమును బట్టి సేవకుడు బ్రతుకుతున్నాడంట. దేవుడికి మేలుకలుగుతుందంట. ఎందుకు సంఘం సేవకుడు బ్రతుకుతున్నాడు అంటే ఆయన అప్పగించిన బాధ్యత. వీళ్ళు పెళ్లి కుమార్తెగా తీర్చిదిద్దవలసిన బాధ్యత మీదేనా బాబు? ఎవరి గర్వం ఉంటే గర్వాన్ని తొలగించు. ప్రియారా కుమారా కుమారుని కల్పనాకు తిరగబాబు, నా కుమార కుమారుని ఎదిరించే వాళ్ళను గర్వబాబు, లోకంలో గర్వము ఇతరులకు వాళ్ళ కలిగిన కథలు తిరుగుతున్నారు, వాళ్ళ లక్షల కోట్లకు వేసుకుంటున్నారు. అటువంటి వాళ్ళు తిరగబాబు, ముసలమ్మ తిరగబాబు, నువ్వు జాగ్రత్తగా ఉండు, సంఘాన్ని జాగ్రత్తగా కావాలి అని తన ప్రియ శిష్యుడైన తిమోతికి అపోస్తలుడైన పౌలు గారు నేర్పిస్తాడు. సిద్ధపరచడం చాలా ప్రాముఖ్యం. సంఘాన్ని సిద్ధపరచాలి. సేవకుడు ఎప్పుడు మీ మధ్యలో ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగుతుందా. సేవకుడు మీ మధ్యలో ఉండడు. సేవకుడు లేకపోతే ఏం చేస్తారు? ఓ మా అయ్యగారు మీరు మేము ఏం చేసాము, చేతగాన్ని వాళ్ళకి ఇంకొకరికి పోతారా? అయ్యగారు లేకపోతే ఆమె హల్లెలూయా. ఇదండి సంఘం. మా అయ్యగారు లేకపోతే మేమున్నాం, మేము చేస్తాం, మేము ఖండించగలుగుతాం.
ఎప్పుడైతే ఆ ధైర్యం ఏ సంఘానికి ఉంటుందో ఆ సంఘము సార్వత్రిక సంఘములో ముద్రించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుందా? అయ్యగారు లేదండి, శాతగారు ఉండాలిగా, ఇక మాకు అయ్యగారు లేదులే, ఇక అయ్యగారు లేదు, మనం ఎక్కడ పోయి ఏం చేస్తాము అని ఇంకొక అయిపోతే ఆయగారు పోతారా? అయ్యగారు కూడా పోతారు. మరి ఆయన ఇంకేం పోతావు? ఇక ఇప్పుడేనా స్టాండర్డ్ ఒక దగ్గర మనం స్టాండర్డ్ అయ్యగారు ఉన్నా లేకపోయినా, నేను అయ్యగారు లేకపోయినా ఆ స్థానంలో నేను నిలబడి సంఘాన్ని నడిపించగలుగుతాను, ఆ కెపాసిటీ దేవుడు ఇవ్వాలి అని ఆ విధంగా ప్రార్థన చేయగలిగితే ఇక అయ్యగారితో పని లేదు. ఆమె హల్లెలూయా. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నడిపించవచ్చు సంఘాన్ని. సంఘాన్ని గాలికి వదిలేయటము ఎవరికి ఇష్టం ఉండదు. నేను చెప్తున్నాను, పుల్లిపేట నుంచి చెప్తున్నాను, నేను బ్రతికేది సంఘం వరకే. ఆమె హల్లెలూయా. ఎన్నో సార్లు సోదరులో సంఘాన్ని కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలన్న సోదరు చూడాలి. ఒకసారి ఈ బ్రతకాలు ఎందుకు అవ్వదు, ఇలాంటి సమయంలో ఎందుకు పడతాను అని నువ్వు చెప్తే నమ్మరు లేదండి. నా కుటుంబం కంటే వేరే నాకు ఎందుకు గుర్తు వచ్చేవాళ్ళు. అయ్యో ఇప్పుడు నాకు 2 సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చిన సంఘం ఈ రోజు అర్థంగా నేను లేకుండా విడిచిపెట్టి వెళ్ళిపోతే, ఈ సోదరు కట్టుకోలేక, ఈ బాధను కట్టుకోలేక విడిచిపెట్టి వెళ్ళిపోతే సంఘం అయిపోతుంది. ఇన్ని రోజులు పట్ల ప్రయాణం అయిపోతుంది. సగం అన్ని ముక్కలు పాడవని 36 రాయబడి మాట, నా కాపులు లేక గొర్రెలు సగం అన్ని ముక్కలు పాడాయి. అయ్యో నేను ఇన్ని రోజులు కష్టపడి సంఘాన్ని కాపాడుకుంటూ వచ్చాను, ఈ రోజు నాకు సంఘం ఏమైపోతుంది, ఈ సంఘాన్ని పేరు అప్పగించకుండా నేను పోతే నేను పనులు చేస్తాను అని నాకు భయం అయింది. సంఘాన్ని దేవుడు కూడా సిద్ధపరచుకోకుండా నీ స్వతం పెట్టుకోవడానికి నేను వెళ్ళిపోతే ఇప్పుడు ఆ సంఘాన్ని లెక్క అప్పగించవలసిన నేనే కదా, మరి దేవుడు ఎలా చేస్తాను అని మళ్ళా నాలో తెలియకొని చెప్తున్నాను. సంఘం కొరకే బ్రతికారు. దేవుడికి స్తోత్రం కలుగుతుందా? ఆ సమయంలో ఏమిటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ సమయంలోనే నీ దివ్య సన్నిధి నాకు తోడుని నీ ఆత్మ నాలో నివసించిన పాట రాసి ఏడుస్తూ పాడుకుంటూ దేవునికి మహిమ కలుగుతుందా? సేవకుడు బ్రతికేది సంఘం కోసమే. ఎందుకంటే సంఘాన్ని కాపాడవలసిన బాధ్యతలు దేవుడు సేవకుడికి ఇచ్చాడు కనుక. అందుకే ఒకసారి గట్టిగా మాట్లాడతాం, మీరు ఫీల్ అవ్వకూడదు. అదే హల్లెలూయా. సరి చేసుకోవాలి కానీ ఫీల్ అవ్వకూడదు. ఫీల్ అయితే ఏమైపోతుందంటే రక్షణ కోల్పోతాం, పర్వ రాజ్యాన్ని కోల్పోతాం. మీకు అభ్యర్థులు మేకప్ మ్యాన్ ఎంతకలు ముందుకు వచ్చినప్పుడు నా ఇష్టం నాకు ఎంతకలు వీళ్ళదంటే నీ అందహీనంగా మారిపోతావు. ఆ ఉన్నది ఏమిటి వాళ్ళని నిన్ను రవి చేయడానికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అర్థం చెప్పినట్లా నువ్వు వాళ్ళు చేసిన అర్థం చెప్పినట్లాగా. అలాగే దేవుని రాజ్యములకు చేర్చడానికి సేవకుడిని ఒక మేకప్ మ్యాన్ గా దేవుడు సిద్ధపరిచారు. ఇంకొక మాట చెప్పాలంటే సేవకుడు ఒక పోస్ట్ మ్యాన్ లాంటి వాడు. హల్లెలూయా. సేవకు చెప్పండి, పోస్ట్ మ్యాన్ లాంటి వాడు. దేవుడు ఇచ్చే సమాచారాన్ని మీకు అందజేయాలి, మీ ప్రాంతాన్ని దేవుడికి అందజేయాలి. పోస్ట్ మ్యాన్ లాంటి వాడు సేవకుడు. ఎంత పోస్ట్ మ్యాన్ అంత మంచిగా వాడుకుంటే ఉత్తరాలు అంత జాగ్రత్తగా వేసుకుంటూ నాకు చెప్తాను. ఆమె హల్లెలూయా అంటారా? ఎందుకు రావాలి నువ్వు ఈసారి ఉత్తరాలు ఇంటికి తీసుకురావాలి, వచ్చి చేసుకోమంటారు. ఆమె హల్లెలూయా. కాబట్టి సరిచేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, దేవుడు వాక్యానికి లోబడదాం. దేవుడు గొప్ప ఆశీర్వాదాలు మీకు ఇచ్చునుగాక. ఆమె ఏమంటారు, మీరు విగ్రహమైన వాటికి దూరంగా ఉండండి, విగ్రహాలకు దూరంగా మారిపోయింది, దాంట్లో మీరు పడిపోకండి, దయ్యాలని బలిపీఠం దగ్గర మీరు పాల్గొని కాకండి, దేవుడు బలిపీఠం దగ్గర మీరు పాల్గొనాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మీరు పరలోక రాజ్యానికి సిద్ధపడుతూ కాక. ఆమె హల్లెలూయా. దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు మీరు పాటుపడుతూ కాక. ఆమె అందరూ లేచిపడదాం. మాట దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. అందరూ కూడా లేచిపడదాం. సమయము ఎక్కువైనది కనుక అందరం కూడా లేచిపడదాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం.